అవును, అతను చిట్ ఫండ్లో డబ్బులు కడితే బ్యాంకులో దాచుకున్నట్టే. అయినా ఈ చిన్నోడు మామూలోడు కాదు. సూర్యునికే అష్టవంకర్లు తిరిగిన ముష్టోళ్ళక్క కనిపిస్తాడు కానీ గాన్ దగ్గర ఉన్నంత ఆస్తి పేరు ప్రతిష్టలు ఇంకెవ్వరి దగ్గర లేవు ఈ సిటీలా. ప్రసాద్ గారు, మీరు మా సుధాకర్ని నమ్మి డబ్బు కట్టారు. వడ్డీతో సహా నేను కడతా. ఏంటి మేడం, చిన్నోడు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? ఎక్కడున్నాడంట మేడం? మాకు అతి దగ్గరలోనే ఉన్నాడు. చెయ్యి వేస్తే దొరికేంత దగ్గరలో ఉన్నాడు. రేపటికల్లా వాడిని పట్టిస్తాను. క్లూ ఏమన్నా దొరికిందా మేడం? దొరికింది. ఏంటది? అదేంటో చెప్పాలంటే మీరే న్యూస్ పేపర్ జర్నలిస్టో నాకు తెలియాలి. అంటే అది అది నిలువుటద్దాం మేడం. ఓహో, ఇప్పుడు చెప్పండి మేడం, ఎక్కడ ఉన్నాడంట? అంత తొందర ఎందుకు? రేపు ప్రెస్ మీట్ పెడుతున్నాం, అక్కడ తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కళ్ళద్దలోడు మేడం గింత సతాయిస్తున్నాడు. రేపు తెలుస్తుంది. అమ్మా కిరణు, ఆ చిన్నోని పట్టుకోనీకి నేను నీకు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. అందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన. ఆ చిన్నోని పట్టించినావా నీ గొప్పతనం గురించి చెప్తా. వాణ్ణి పట్టుకోలేక ఉత్త చెయ్యి చూపించినావా అప్పుడు నీ సస్పెన్షన్ గురించి చెప్తా. చెప్పు, ఏం చెప్పమంటావు? ఆ మొహం చూస్తుంటే తెలియట్లేదా ఇంకా ఆ చిన్నోడిని పట్టుకోలేదని? అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ సస్పెన్షన్ గురించి చెప్పండి. అంతేనా కిరణు? నీకు పెండ్లి పీటల మీద కూర్చునే రోజు దగ్గర వెళ్ళినట్లుండాది. ఆదానికి ఆ చీటింగ్ చిన్నోడిని పట్టుకోలేకపోయినావు. ఓకే ఫ్రెండ్స్, చిట్ ఫండ్ పేరుతో కోట్ల డబ్బుతో పారిపోయిన ఆ చిన్నోడిని అరెస్ట్ చేయలేకపోయిన కారణంగా ఎస్ఐ కిరణ్ ని ఒక్క 6 నెలలు చిన్నోడు దొరికాడు సార్. చిన్నోడు దొరికాడు సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.